అందరికీ నమస్కారం. నవరాత్రులు మొదలయ్యాయి కాబట్టి మొదటి అవతారం బాలా త్రిపుర సుందరి దేవి అవతారం. ఆవిడకు కట్టె పొంగలిని నైవేద్యంగా చేసుకుందాం. ఇక ప్రారంభిద్దాం. కట్టె పొంగలి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, పెసరపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, నూనె, జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం, నెయ్యి. ముందుగా ఒక గిన్నె తీసుకొని బియ్యం, పెసరపప్పు వేసుకొని మంచిగా కడుక్కోవాలి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా బియ్యం, పప్పు శుభ్రంగా కడుక్కున్న తర్వాత కుక్కర్లోకి వేసుకుందాం. వేసుకున్న తర్వాత 4 గ్లాసుల నీళ్లు వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చినంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా అన్నం, పెసరపప్పు మెత్తగా ఉడకబెట్టుకున్న తర్వాత దీనిలోకి పోపు వేసుకుందాం. ముందుగా నెయ్యి వేసుకుందాం. తర్వాత నూనె వేసుకుందాం. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మిరియాలు వేసుకోవాలి. తర్వాత అల్లం వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు వేసుకున్న తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇలా మంచిగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పన్నంలో వేసుకుందాం. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం. కట్టె పొంగలిని ఎలా చేశారో చూసారు కదా. రెండో నైవేద్యంతో మళ్ళీ కలుద్దాం. ఇక సెలవు. It's caught in the crossfire.